తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మనకున్న ఎన్నెన్నో మంత్రాల్లో కొన్ని మంత్రాలు మాత్రం బీజాక్షర సహితమైనవి, కొన్ని నార్మల్గా నామరూపంలో ఉండేవి ఉంటాయి. అంటే కొన్ని మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే, కొంతమంది మాత్రమే చేయవలసినవి అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా పంచాక్షరి మంత్రం విషయానికి వచ్చేసరికి చాలా మందిలో సందేహాలు. నార్మల్గా అనేస్తూ ఉంటాం అందరము స్వామిని స్మరించాలన్న ప్రతిసారి. కానీ కొన్నిసార్లు ప్రత్యేకించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆడవారు ఇలా చెప్పకూడదు, ఈ మంత్రాన్ని ఇంకోలా చెప్పొచ్చు అని చెప్పి అంటూ ఉంటారు. కొన్నిసార్లు ఖచ్చితంగా గురు ఉపదేశం ఉంటేనే చెప్పాలి అంటూ ఉంటారు. అసలు వాస్తవం ఏంటి, అది తెలుసుకునే ముందు పంచాక్షరి మంత్రం యొక్క గొప్పతనం గురించి వివరణ ఇవ్వండి. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాంగంగాం భవానీం మణికర్ణికాం. మహాదేవుడు విశ్వనాథుడు. ఆయనకు సంబంధించినటువంటి మంత్రాల్లో పంచాక్షరి మంత్రము చాలా విశేషమైనటువంటిది. ఒక్కొక్క దేవతకు కొన్ని అక్షరాలతో కలిపినటువంటి మంత్రం ఉంటుంది. శివుడికి సంబంధించినటువంటి మంత్రాల్లో పంచాక్షరి మంత్రము చాలా విశేషము. ఏ మంత్రమైనా అనుష్ఠానము చేయాలన్నప్పుడు గురువు ద్వారా ఉపదేశము చేసుకోవడము, పొందడము చాలా విశేషం. సరే, గురువు దొరకలేదు, సరి అయిన గురువు దొరకలేదు, అసలు ఎవరూ లేరు, ఒక్కడే ఉన్నాను, నాకెలా అన్నప్పుడు భగవంతుడినే గురువుగా భావించి మంత్రాన్ని అనుష్ఠానం చేయడం విశేషం. అంతకన్నా అదృష్టం ఏముంటుంది, చాలా విశేషం. దాంట్లో పంచాక్షరి అన్నప్పుడే 5 అక్షరములతో కూడినటువంటి మంత్రము. దీనికి నమఃశివాయ, నమః శివాయ అంటే శివుడికి నమస్కరిస్తున్నాను అని చెప్పడం. దీంట్లో ముందుగా ఓంకారంతో ఉన్నటువంటి మంత్రంగా చెప్పినప్పుడు మాత్రం తప్పకుండా ఓంకారం ప్రణవము, అది బీజాక్షరం. ఓం అనేటువంటిది బీజాక్షరం కనుక దానిని గురువు ద్వారా ఉపదేశం చేసుకోవడం మంచిది. నమఃశివాయ అని చెప్పడం అందరము ఏ కాలంలో అయినా ఎప్పుడో అయినా చెప్పొచ్చు. నిద్రపోయే ముందు కూడా ఒకసారి పంచాక్షరి జపాన్ని చేసుకొని భగవంతుని మన మనసులో ధ్యానం చేసుకొని చేయొచ్చు. అంటే స్త్రీ పురుష భేదం ఎవరమైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. దానికి సంబంధించింది. అలాగే దీని మంత్రం యొక్క విశేషం ఏంటంటే, ఒక్కొక్క పేరులో ఒక వ్యక్తి కానీ సాధారణంగా దాంట్లో ఆధీనమై ఉంటారు. మంత్రాధీనంతు దైవతం అంటే భగవంతుడు ఆ మంత్రం ఆధీనంలో ఉంటారు కనుక వేద మంత్రములు ఉంటాయి. వేద మంత్రములు చిన్నప్పటి నుండే ఉపనయనం చేసుకొని తర్వాత గురువు ద్వారా అధ్యయనాన్ని అక్కడ వారి ద్వారా మొత్తం కూడా అధ్యయనం చేసి ఆ తర్వాత చేయడము వేద మంత్రములు. అలాగే పురాణోక్త మంత్రములు కొన్ని ఉంటాయి. ఈ పంచాక్షరి మంత్రంలో నమఃశివాయ ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి మంత్రంగా చెప్పి దీన్ని మనం అందరం కూడా ఏ కాలంలో అయినా కూడా చేయవచ్చు. కానీ ఓంకారం చేర్చాలన్నప్పుడు మాత్రము పెద్దవాళ్ళ ద్వారా అనుజ్ఞ తీసుకొని చేస్తే దాని ఫలం ఉంటుంది. అంటే మీరన్నట్టు స్వామినే గురువుగా భావించి చేసేటప్పుడు ఓం జత చేసి చేసుకోవచ్చా, లేదంటే ప్రత్యక్ష గురువునే ఎంచుకోవాలా? ప్రత్యక్ష గురువు ఎంచుకోవాలి. అలాగే ఎందుకంటే ఆదిశంకరులు శివ పంచాక్షరి నక్షత్రమాల స్తోత్రం అన్న స్తోత్రం చేశారు. దాంట్లోనే పంచాక్షరి అని చెప్పారు. అవునండి. ఆ పంచాక్షరి మంత్రంలో వచ్చేది పంచాక్షరి నమఃశివాయ అని వస్తుంది, కానీ ఇక్కడ ఓంకారం చేర్చలేదు. శ్రీమదాత్మనే గుణైక సింధవే నమఃశివాయ అని చెప్పారు. అంటే శివుణ్ణి విశేషంగా చెబుతూ నమఃశివాయ ఏకబిల్వ దానతోపి తోషిణే నమఃశివాయ. ఒక్క ఏకబిల్వం పెడితే ఆనందపడతావయ్యా ఆశుతోషుడు అయినటువంటి హే పరమేశ్వర, నీకు నమస్కారం చేస్తున్నాను. నమః శివాయ. నమఃశివాయ అంటే అర్థం అది. నమఃశివాయ, శివాయ నమః. ఇంకొక ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది ఎవరైనా చేయొచ్చు అంటారా? శివాయ నమఃశివాయ అయినా సరే, దాని అర్థం అదే. నమః ముందు నమస్కారం చేస్తున్నాను, నీకు నమస్కారం ముందు వెనక. నమఃశివాయ, శివాయ నమః, హే శివ నీకు నమస్కారం. అంతే.
నమస్కారం చేస్తున్నాను హే పరమేశ్వర అని రెండు రకాలుగా. శివయ్య నీకు నమస్కరిస్తున్నాను శివయ్య, అంతే దాని అర్థం. ఆ రకంగా ఆదిశంకర్లు కూడా ఎక్కడ ఓంకారం చెప్పలే. ఆదిశంకర్లు చెప్పలేదు, అనుష్ఠించి గురువు ద్వారా ఉపదేశం పొంది చేయడం ద్వారా మనకు సిద్ధి కలుగుతుంది. ఏదైతే మనం మరి మిగతా చేస్తే సిద్ధి కలగదా, ఇది అవుతుంది. తద్వారా నీకు ఆ ఓంకారం కూడా అధికారం వస్తుంది. చేయగా 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 నీకు తెలిసిపోతుంది ఏది చేయాలి ఏది చేయొద్దు, ఎలా చేయాలి ఎలా చేయొద్దు అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఒక దాంట్లో ఉంటే మనం దాంట్లోనే లీనమైపోతుంటాం, అలా ఉంటుంది. ఇప్పుడు మీరన్నట్లు ఓం జత చేసి నమశివాయ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యక్ష గురువు ఉండాలన్నారు. అంటే ఖచ్చితంగా దీనికి నియమాలు పాటించాలి, అదంతా గురువు సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఇంకా ఆయన చూసుకుంటారంతా. ఈ నమశివాయ కానివ్వండి, శివాయ నమః కానివ్వండి, ఇలా చేస్తున్నప్పుడు కూడా నియమాలు పాటించాలంటారా? ప్రత్యేక నియమాలు ఏమి ఉండవు, కానీ గురూపదేశంగా చేసినప్పుడు మాత్రం నియమము దాని ప్రాతః మాధ్యాహ్నిక సాయంకాలాల్లో చేసుకోవాలి. మిగతా కాలకృత్య సమయంలో కూడా చేయకుండా ఉండాలి. మిగతా అప్పుడు నమశివాయ అంటే లేవగానే చెప్పొచ్చు, భోజనం చేస్తూ చెప్పొచ్చు, పడుకునే ముందు చెప్పొచ్చు, మంచి పనులు ప్రతి సమయంలో మంచి పని చేసే ముందు నమశివాయ నమశివాయ అని చక్కగా చెప్తే పరమేశ్వరుడు ఆనందపడతాడు. ఇది ఎప్పుడు ఏ కాలంలో అయినా కూడా చేయవచ్చు. దీనికి ఉపదేశం అవసరం లేదు, సాక్షాత్ పరమేశ్వరుడు. ఎందుకంటే ఆల్రెడీ వచ్చి ఉన్నాయి అవి, ఆ మంత్రం వచ్చి ఉంది. కానీ ఓంకారం చేర్చాలన్నప్పుడే మనకు కొన్ని ఆలోచన చేస్తే అది మంచిది. అంటే ఏం చేసినా అంటే అసలు ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎవరు చేస్తే ఎటువంటి ఫలితం వచ్చింది అనేది ఆల్రెడీ మనకు పురాణాల్లో వివరించినవి మనం ఆచరిస్తున్నాం. ఈ నమశివాయ చేసిన, మనం ఓం జత చేసిన, ఎలా చేసినా, ఈ పంచాక్షరి మంత్రం పఠనం చేసినా శ్రవణం చేసినా ఫలితం ఉంది అనేది అయితే కనిపిస్తుంది. మరి ఎటువంటి ఫలితం ఉంటుందండి? ఎప్పుడైనా ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేదు అంటారు. అంటే శంకరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడట. ఐశ్వర్యం అంటే డబ్బు రూపకంగానే కాదు, శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఎప్పుడైనా సుఖము అంటాము, సుఖము ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది? సుఖం అంటే ఆనంద రూపంలో ఉంటుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను అంటాం, అది ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. దీంతోటే కాకుండా మన కాలగమనంలో మనకు ఏదైతే కాలమానంగా కొన్ని మారుతుంటాయి ఐశ్వర్య రూపంలో, అనేక రకాలుగా ఉండేటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా పరమేశ్వరుడు ఇస్తాడు. ఎందుకంటే ఈశ్వరుడే కదా, ఆయన వెంకటేశ్వరుడు అంటారు. అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. అంటే ఈశ్వర శబ్దం అంటేనే ఐశ్వర్యము. సకలమైనటువంటి అన్ని భోగములు కలిగిస్తాడు, మంచి సుఖములను అనుభవించేటువంటి శంకరుడు గనక ఆ నమశివాయ అనేటువంటి మంత్రానుష్ఠానము ద్వారా తప్పకుండా శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. ఇంకేముంది ఇంతకన్నా కావాల్సింది? ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆనందమే వస్తుంది అన్నప్పుడు ఆయన పట్టుకోవడంలో తప్పే లేదు. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి